మా ఇంట్లో పందిర్రాట అయితే అయిపోయింది. అదే రోజు పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో కూడా పందిర్రాట, అలాగే వాళ్ళ ఇంట్లో రిసెప్షన్ కూడా చేస్తున్నారు. పందిర్రాట అయ్యాక పెళ్లి కొడుకు అయితే ఊరు దాటి బయటికి రాకూడదు కాబట్టి ఈ ఫంక్షన్ కి అయితే పెళ్లి కొడుకు రాలేదు. ఇంత గ్రాండ్ గా జరిపినందుకు పెళ్లి కొడుకు కూడా పక్కనుంటే బాగుండేదనేసి మా అందరికి అనిపించింది. మేం వెళ్ళాక మా లేడీస్ అందరితో బెలూన్ గేమ్ అయితే ఆడించారు. మా ఇంట్లోనే పందిర్రాట హడావిడి 12 వరకు అయ్యింది. మళ్ళీ వెంటనే శారీ చేంజ్ చేసుకొని ఇక్కడ రిసెప్షన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ రిసెప్షన్ కి మాత్రం చాలా ఎమోషనల్ వీడియోస్ వేసేసి అందరినీ ఏడిపించేశారు. పెళ్లి కూతురు వాళ్ళ పేరెంట్సే కాకుండా చూసిన జనాలు అందరం కూడా ఏడ్చేసాము. ఇంత బాగా జరిగిన ఫంక్షన్ కి అయితే మా మరిది మిస్ అయిపోయాడు. ఇంకా కాసేపు ప్రోగ్రామ్ చూసేసి భోజనాల దగ్గరికి అయితే వచ్చాము. వెరైటీస్ మాత్రం ఒకటి కాదు రెండు కాదు చాలానే పెట్టారండి. అవన్నీ చూసుకోవడం తప్ప మన పొట్టలో అయితే వేసుకోలేము. చెప్పాలంటే ఈ ఫంక్షన్ కి మమ్మల్ని కూడా రాకూడదు అని చెప్పారు, కంకణాలు కట్టుకున్నాం కాబట్టి. అలా చెప్పగానే వెంటనే పంతులు గారికి అయితే కాల్ చేసి అడిగేసాము వెళ్ళొచ్చా వెళ్ళకూడదు అనేసి. మీకేం పర్వాలేదు మీరు వెళ్ళొచ్చు అనేసి అన్నారు. లైన్ లో మేము భోజనాలు చేసేస్తున్నాం కానీ మా గురించి స్పెషల్ గా భోజనాలు అరేంజ్ చేశారనే సంగతి అయితే మాకు తెలియదు. మేమే స్పెషల్ గెస్ట్లం కాబట్టి మా అందరి గురించి ఇక్కడ స్పెషల్ గా ఇలా భోజనాలు అయితే అరేంజ్ చేశారు. అప్పటికే మేము ఫుల్ గా తినేసాము. జస్ట్ వీడియో గురించి మళ్ళీ వెళ్ళి కూర్చున్నాము. మగ పెళ్లి వారంటే ఆ మాత్రం మర్యాదలు ఉండాలి కదా మరి. ఇక్కడైతే ఈయన వచ్చేసి అందరినీ ఎంటర్టైన్ చేశారు. వీరందరూ కూడా మైసూర్ నుంచి వచ్చారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు. నేను వేసుకున్న శారీ మాత్రం మంచి పట్టు శారీ లుక్ ఇచ్చింది కదా. ప్రైస్ చూస్తే మాత్రం నిజంగా మీరే షాక్ అవుతారు. మీకు కావాలంటే ఇక్కడ శారీ డీటెయిల్స్ ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. బాయ్.